హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను రెడ్డి డైలీ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు మనము మోతిచూర్ లడ్డు ఈజీ ప్రాసెస్లో చేసుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఈ ప్యాన్లోకి మేము గీ వేసుకుంటున్నాం. యాక్చువల్లీ స్వీట్ చేసేటప్పుడు గీ వేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ గీ లేకపోతే దాని బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆ గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ బనాసీ రవ్వ వేసుకోవాలా. అదే మనం ఉప్మా రవ్వ అంటాము. మేము శనగపిండితో చేయడం లేదు మోతిచూర్ లడ్డుని, ఉప్మా రవ్వతో ఈజీగా చేద్దాం, ఒక 10 మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ ఇదనమాట. సో అలా గీ హీట్ అయిన తర్వాత ఉప్మా రవ్వ వేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. గీను ఉప్మా రవ్వ బాగా పట్టేలాగా మిక్స్ చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేయడం వల్ల అంతా బాగా ఫ్రై అవుతుంది, మనకి మంచి స్మెల్ తెలుస్తుంది అన్నమాట హీట్ అయినది. సో అలా చూడండి, ఇక్కడ మనం ప్రాసెస్ చూస్తున్నాం కదా, అది ఉప్మా రవ్వ గీ బాగా మిక్స్ అయిపోయి బాగా హీట్ అయిపోయింది. ఇలా ప్లేట్లోకి సైడ్కి పెట్టేయాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్ అక్కడ స్టవ్ పైన పెట్టి తీసుకున్న ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాగా బాయిల్ చేయాలన్నమాట. ఇక్కడ మేము ఒక 3 మినిట్స్ పెట్టుకున్నాం హైలో. బౌల్కి అది క్యాప్ మూసేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఫుల్ బాయిలింగ్ వాటర్ కనిపిస్తుంది అనమాట మనకి. ఆ బాయిలింగ్ వాటర్లోకి సైడ్ పెట్టిన ఉప్మా రవ్వని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉప్మా రవ్వ అంతా బాగా ఉడకాలి కదా, అందుకనేసి లడ్డు బాగా మెత్తగా బాగా రావాలని మనం అలా ఉప్మా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత బాగా స్టిర్ చేసుకోవాలన్నమాట. అలా మనం రౌండ్గా తిప్పకపోతే ఆ ఉప్మా రవ్వ అంతా ఒక చోటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు లడ్డుకి బాగుండదన్నమాట. సో మనం స్టిర్ చేయడం వల్ల అది మొత్తం బాగా కుక్ అవుతుంది. అలా మేము ఒక 3 మినిట్స్ బాగా హైలో పెట్టి అలా బాగా స్టిర్ చేసామన్నమాట ఉడికే దాంట్లోనే. అలా బాగా స్టిర్ చేయడం వల్ల మనకి లడ్డు బాగా కట్టచ్చు అనమాట. తినడానికి కానీ బాగుంటుంది, అంతా బాగా బాయిల్ అయిపోయి పచ్చి పచ్చిగా ఉండకుండా. సో యాక్చువల్లీ మేము శనగపిండితో చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం అయిపోతుంది అనేసి తొందరగా ఈజీగా ఒక 10 మినిట్స్లో చేద్దామని మేము ఇలా ఉప్మా రవ్వ తీసుకున్నాము. ఆఫ్టర్ ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా వస్తుందన్నమాట ఉప్మా రవ్వ, బబుల్స్ వస్తుంది పైకి. సో అది రావడం వల్ల మనకి అది ఒక టెక్నిక్ అనమాట, లైక్ అది బాయిల్ అయింది అని. అలా ఫాస్ట్గా మనం స్టిర్ చేసుకొని అదే ఒక గ్లాస్కి ఫుల్ షుగర్ తీసుకొని వేసేసుకున్నాం అనమాట. మీకు ఎక్కువ షుగర్ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఈ ఒక్క గ్లాస్కి సరిపోతుంది, మాకు ఇంత చాలు అని స్వీట్ మేము ఆ ఒక గ్లాస్కి వేసుకున్నాము. ఆ షుగర్ ఉప్మా రవ్వకి మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక సిమ్లో పెట్టుకోండి, మరీ హైలో పెట్టద్దండి, మాడిపోతుంది. అలా మిక్స్ చేసిన తర్వాత ఇదన్నమాట, ఇలా వస్తుంది బబుల్స్. మనం స్టిచ్ చేయకపోతే అదంతా గడ్డ కట్టేస్తుంది. అలా స్టిచ్ చేసుకుంటూ మేము గీ వేసాం టేస్ట్ కోసం. గీ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది అనేసి గీ వేసి బాగా మళ్ళీ స్టిచ్ చేయాలన్నమాట. మనం వదిలేసాం అనమాట, అది ఏమవుతుందంటే ఒక చోటకు వచ్చేస్తుంది, అంతా గడ్డలాగా అయిపోతుంది. అలా స్టిచ్ చేస్తే బాగుంటుందన్నమాట. సో మేము తర్వాత అది యాలక్కల పొడి దంచి బాగా వేసుకున్నాము. తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా ఇక్కడ నేను. మనకు కావాల్సింది రెడ్ ఫుడ్ కలర్ కాబట్టి అలా బాగా స్టిర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ కొంచెమే వేసుకున్నాను నేను ఫస్ట్ టైంకి, అది కలర్ రావడం లేదు. సో మరీ యాడ్ చేయాలి కాబట్టి ఇంకొకసారి యాడ్ చేసా. ఎందుకంటే మోతిచూర్ లడ్డు అంటే ఆరెంజ్ కలర్లో ఉండకూడదు కదా, కొంచెం బాగా రెడ్ కలర్లో ఉండాలి కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసాము. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అది ఫుడ్ కలర్ వల్ల. తర్వాత మేము మస్క్ మెలన్ సీడ్స్ యాడ్ చేసామన్నమాట. పంప్కిన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్, అవి తినడం వల్ల మధ్యలో టేస్ట్కి బాగుంటాయి, హెల్త్కి బాగుంటాయని మరి పక్కన ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసి మేము క్యాష్యూ నట్స్ హాఫ్గా చేసుకున్నాం పైన గార్నిష్ చేద్దామని. ఆ క్యాష్యూ నట్స్ హీట్ అయిన గీలోకి వేసి కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. మరీ ఎక్కువ బ్రౌనిష్ కాదు, లైట్గా ఒక 1 మినిట్ హైలో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మా మమ్మీ స్టార్ట్ చేసింది అనమాట, ఉండలు కట్టుతుంది, లడ్డు చేస్తుంది. ఇది పైన అలా క్యాష్యూ పెట్టి
పెట్టేసింది అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా లడ్డు, మోతిచూర్ లడ్డు. ఇంట్లో మనం ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చూస్తుంటే చాలా తినేలా అనిపించేసింది, నోరు వచ్చేసింది గైస్. మీరు కామెంట్ చేయండి మా లడ్డూస్ ఎలా ఉన్నాయో.